ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు, ఏమంటున్నాడు? వాన్ పరువు వాడు తీసుకుంటాడు, ఈ రాష్ట్రం పరువు తీసుకుంటున్నాడు. ఆయన నన్ను చూస్తే దొంగతిగా చూస్తా ఉన్నారు, చెప్పులు ఎత్తుకపోయేటట్టుగా చూస్తా ఉన్నాడు అని చెప్పుకుంటా ఉన్నాడు. ఆయన పరువు తీసుకుంటున్నాడు. ఏమి లేదు మన దగ్గర, తెలంగాణ రాష్ట్రంలో పైసలు లేవు, బిచ్చగాళ్ళం అయిపోయినాము అని మాట్లాడుతున్నాడు. రాష్ట్రం పరువు తీస్తా ఉన్నాడు. అటువంటి వ్యక్తి మనకు ముఖ్యమంత్రి అవసరమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అవసరమా? ఇవాళ బతుకమ్మకు 2 చీరలు ఇయ్యే సాధన అయితే లేదు. బతుకమ్మకో పాపం మన అక్క చెల్లెలకు 2 చీరలు ఇచ్చే సాధన అయితే లేదు. కానీ అదే సందర్భంలో లక్షల కోట్లు పెట్టి ఫ్యూచర్ సిటీ కడతాడట, అమెరికా చేస్తాడట, అమెరికానే కడతాడట. ఇక మేము వస్తుంటే మొన్న వర్షాలకు చెడిపోయిన చిన్న చిన్న బ్రిడ్జ్లు చక్కగా చేసే తెలివి లేదు, తెగిపోయిన రోడ్లు మంచిగా చేసే తెలివి లేదు. కానీ మూసీ కోసమట 1.5 కోట్లు ఖర్చు పెడతాడట. అంటే దీని అర్థమైంది, ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ చెడిపోయిన రోడ్ల కోసం, చెడిపోయిన పంటల కోసం, తెగిపోయిన బ్రిడ్జిల కోసం 1 రూపాయి శాతం అయితే లేదు, 1 రూపాయి మనసు అయితే లేదు. కానీ మూసీ కోసం అట 1,00,000 కోట్లు ఖర్చు పెడతాడట, 1,50,000 కోట్లు ఖర్చు పెడతాడట. ఫ్యూచర్ సిటీ కోసం 4 లక్షల కోట్లు ఖర్చు పెడతాడట. అంటే ఎల్లారెడ్డి నియోజకవర్గంలో బ్రిడ్జి తెగిపోతే దానికి 1 కోటో 2 కోట్లు ఇస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమిషన్ రాదు కదా. తెగిపోయిన రోడ్డు 50 లక్షలతో వేస్తే కమిషన్లు రావు కదా. రైతుల ఖరాబైన వరి పంటకు పైసలు ఇస్తే రైతుల దగ్గర కమిషన్లు రావు కదా. అదే 1,50,000 కోట్లతోటి మూసి రివర్ పంటను కడితే దాంట్లో కమిషన్లు తొప్పుకోవచ్చు అని ఆలోచన. ఎవరు అడగని, అక్కరకు రాని 4th సిటీ అట, ఫ్యూచర్ సిటీ అట, అది కడితే దాంట్లో ఉన్న భూములు అమ్ముకొని మూటలు సంపాదించుకోవచ్చు అన్న ఆలోచన. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. తెలంగాణ ప్రజలకు నువ్వు ఇచ్చిన హామీని నెరవేర్చడానికి నీకు డబ్బులు లేవు, కానీ 1,00,000 కోట్లు మూసి మీద ఖర్చు పెట్టడానికి నీకు డబ్బులు వస్తాయి. 1,00,000 కోట్లు ఫ్యూచర్ సిటీ మీద ఖర్చు పెట్టడానికి నీకు డబ్బులు వస్తాయి. హామీలు అమలు పరుస్తే కమిషన్లు రావు కదా. 2,500 మహిళలకు ఇస్తే కమిషన్ రాదు కదా. 4,000 వృద్ధులకు పెన్షన్లు పెంచితే నీ కమిషన్లు రావు కదా. అదే మూసి రివర్ ఫ్రంట్ 1,00,000 కోట్లతోటి ఖర్చు చేస్తే నీకు కమిషన్లు వస్తాయి దాంట్లో. కాబట్టి ఇవాళ ఇది దోపిడీ కోసమే, కేవలం రియల్ ఎస్టేట్ దందాలు చేసుకొని ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. వారి ప్రయత్నాన్ని అడ్డుకుంటున్నారేమో మన హరీష్ రావు గారు, కేటీ రామారావు గారు. 6 అడుగుల బుల్లెట్, ఆ 3 అడుగుల ముక్కుపోయినోడిని పోయిస్తున్నాడా లేదా? కాబట్టే వీళ్ళ మీద కోపం వస్తున్నది వానికి. ఎట్ల వాడి కేటీఆర్ని హరీష్ రావుని జైలు వేయాలి. వీళ్ళని జైలు వేస్తే నన్ను ఎవడు అడగటోడు ఉండడిగా. అప్పుడు మోసీ రివర్ ఫ్రంట్ మీద దోసుకోవచ్చు, ఫ్యూచర్ సిటీ మీద దోసుకోవచ్చు. ఇగో ఈ ప్లాన్ల రేవంత్ రెడ్డి ఉన్నాడు సోదరులారా. ఈ విషయం మనం స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల దగ్గరికి తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా. కాబట్టి రేపు ఏ ఎన్నిక వచ్చినా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో, గాంధారి మండలంలో కేసీఆర్ సైనికులు ఈ గులాబీ జెండా ఎగరాలి అని చెప్పి మీ అందరిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కేసులు పెడతా ఉన్నాట మీ ఎమ్మెల్యే, ఖబర్దార్ నేను చెప్తా ఉన్నా. కేసులకు బెదిరేటోడు వాళ్ళు లేడీడా, ధైర్యంగా ఎదుర్కొంటాం. అవసరం వస్తే మేమొస్తాం నిజామాబాద్ జిల్లా నుంచి. అవసరం వస్తే గొప్పగోవర్ధన రెడీ ఉన్నాడు ఇక్కడ కామారెడ్డిలో. అవసరం వస్తే హరీష్ అన్నను కూడా తీసుకొని వస్తాం. ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి నేను కార్యకర్తలకు భరోసా ఇస్తా ఉన్నా. ఇవాళ
గాంధారి మండలంలో నేను వస్తా ఉంటే మక్క పంట కనిపిస్తా ఉన్నది. మా బాల్కొండ నియోజకవర్గంలో, ఆరుమూరులో, కామారెడ్డిలో, అన్ని నియోజకవర్గాల్లో కూడా మక్క పంట ఉన్నది. ఇవాళ ప్రైవేట్ వ్యాపారులు 1800 రూపాయలకు కొంటా ఉన్నారు. మద్దతు ధర 2400 ఉన్నది. ఎన్నికలప్పుడు ఇదే ముక్కుపోయిన ముఖ్యమంత్రి చెప్పిండు, ప్రతి పంటకు మద్దతు ధర ఇచ్చి కొంటాము అన్నాడు. మెరుగైన మద్దతు ధర ఇచ్చి కొంటాం, ఇంకా 400 ఎక్కించుకుంటాము అన్నాడు మద్దతు ధరకి. ఇవాళ 1800కే రైతు వ్యాపారులకు, ప్రైవేట్ వ్యాపారులకు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ వేదిక మీద నుంచి, వెంటనే మక్కల కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయాలి, ఊరూర పెట్టాలి, మద్దతు ధరతోటి కొనుగోలు ప్రభుత్వమే చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అట్లనే సోయాలు కూడా దగ్గర వచ్చిన పంట వచ్చింది. మా షిండే అన్న ఇప్పుడే వచ్చిండు. వారి నియోజకవర్గంలో సోయా పంట ఎక్కువగా ఉంటుంది. సోయా కొనుగోలు కేంద్రాలు కూడా ఈ ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేసి మద్దతు ధర కొనాలా అని చెప్పి, అది కూడా 1000 రూపాయలు తక్కువ అమ్ముడు పోతా ఉన్నది, ప్రైవేట్ వ్యాపారులు తీసుకుంటా ఉన్నారు. కాబట్టి మక్కలు 2800, 2400 ప్లస్ 400 ఎక్కువ ఇచ్చి 2800 కొనుగోలు చేయాలి ప్రభుత్వం. అట్లనే సోయా 5500, సోయా 5500, దానికి ఇంకో 500 మెరుగైన మద్దతు ధర ఇచ్చి 6000 రూపాయలకు ఈ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు పెట్టి కొనుగోలు చేయాలని చెప్పి మీ అందరి పక్షాన, మనందరి సమక్షంలో ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. తొందరగా ఈ పని జరగాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. చివరిగా హరీష్ అన్న గారికి టైం లేదు, నేను ఎక్కువ మాట్లాడేసిన క్షమించాలా. హరీష్ అన్న గారికి మనందరి పక్షాన